నగరంలో రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచామన్నారు సిపి సజ్జనార్. అన్ని పోలీస్ స్టేషన్లలో అత్యాధునిక డ్రగ్ డిటెక్షన్ కిట్లు అందుబాటులో ఉంచామన్నారు. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లోని డి అడిక్షన్ సెంటర్ను సందర్శించారు సిపి. ఇటీవల డ్రగ్స్ కేసులో పట్టుబడిన రౌడీ షీటర్లతో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితి, వ్యసనం నుంచి బయటపడేందుకు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 35 మందికి గాంధీలో ట్రీట్మెంట్ కొనసాగుతుందని, మిగతా వారికి ఇతర కేంద్రాల్లో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నామని చెప్పారు సిపి సజ్జనార్. రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులకు, ముఖ్యంగా యువతకు ఖచ్చితంగా డ్రగ్ టెస్టులు నిర్వహించాలని అధికారులను ఆదేశించామన్నారు సజ్జనార్. ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిలియా ప్రతిపాదనలతో రాష్ట్ర వ్యాప్తంగా 35 డి అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు కావడం దేశానికి ఆదర్శమన్నారు సిపి. ఇది తెలంగాణ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు.